హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ మనకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకు 12,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 23,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు యూనివర్సల్ అడ్వైజర్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్ గా ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు ఇక నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయ్యారంటే ఇక పోస్ట్ కి మీ యొక్క వర్క్ అయితే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 22 జనవరి 2024 వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ ఎవరైతే త్వరగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి త్వరగా రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్ తో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకైతే ఫస్ట్ 2 months వీళ్ళ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మనకు 10,000 to 12,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి అనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా సో 12,000 మనీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 2.4 to 3.6 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే 23,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక కంపెనీ ఏంటంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆర్గనైజర్స్ అండ్ హాలిడే ప్లానర్స్ అనమాట. సో మనకు హాలిడే ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకుంటుంటారు కదా కస్టమర్స్. సో ఎకనామికల్ టు లగ్జరీ ట్రిప్స్ వరకు అంటే సో బడ్జెట్ ని బట్టి ఏ ట్రిప్స్ కి వెళ్ళొచ్చు, సో ఏ ట్రిప్స్ కి ఎంత అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క కంపెనీ వాళ్ళు ప్లాన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే బెస్ట్ లగ్జరీ ట్రిప్స్ అయితే ఈ యొక్క కంపెనీ వాళ్ళు ప్లాన్ చేసి కస్టమర్స్ కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ గైస్. సో మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి యొక్క ప్లాట్ఫామ్ లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ అబౌట్ ది జాబ్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి కాలింగ్ ఇంట్రెస్టెడ్ క్లయింట్స్, ఐడెంటిఫైయింగ్ ద సేల్స్ ఆపర్చునిటీస్, ఎక్స్ప్లెయినింగ్ ద ప్రోడక్ట్స్ టు కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మీరు కస్టమర్స్ కి అయితే కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే యొక్క హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటుంటారో సో అటువంటి క్లయింట్స్ కి అయితే మీరు కాల్స్ చేసేసి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక సేల్స్ అయితే మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఒక విధంగా ఇది సేల్స్ జాబ్. సో అంటే కస్టమర్స్ కి మీరు ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి సో ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నట్టయితే సో ఇక సేల్స్ అయితే మీరు సేల్స్ చేసేసి క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఫాలోయింగ్ అప్ విత్ కస్టమర్స్, మీటింగ్ ద సేల్స్ టార్గెట్స్, మేనేజింగ్ కస్టమర్ రిలేషన్షిప్స్, ఎన్షూరింగ్ ద సేల్స్ గ్రోత్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మీరైతే క్లయింట్స్ కి కాల్స్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి సేల్స్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఇక కంపెనీ వాళ్ళు 100% ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరైతే టెన్షన్ పడకండి. సో ఎలా వర్క్ చేయాలి, సో ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లయింట్స్ కి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 2 months. సో మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఇంగ్లీష్ ప్రొఫిషియెంట్గా అంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో హిందీ కూడా మీకు మాట్లాడడం వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో హిందీ రాకపోయినా పర్లేదు, ప్రొఫిషియన్స్గా మీకు ఇంగ్లీష్ మాట్లాడడం కనుక వచ్చినట్టయితే మీరు ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హూ కెన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఆండ్రాయిడ్ ఫోన్. సో కంపల్సరీగా మీ దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఆర్ ఎనీ అదర్ డివైస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ దగ్గర ఇక వర్క్ చేయడానికి ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లేదంటే అదర్ ఎనీ డివైసెస్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ప్యాషనిస్ట్ క్యాండిడేట్స్ హూ వాంట్ టు మేక్ దేర్ కెరీర్ ఇన్ ద టూరిజం సెక్టర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే టూరిజం సెక్టర్స్లో వాళ్ళ కెరీర్ని గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా సో ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 10 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్ నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసి అంటే మీకు agsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి అంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ చూడండి అప్లై అని ఉంది కదా. సో అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ ఇంటెన్షాల వెబ్సైట్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు ఇంటెన్షాల వెబ్సైట్లో ఇదివరకు ఎప్పుడు జాబ్స్కి అప్లై చేసుకోలేదంటే ఫస్ట్ అయితే మీరు సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఈమెయిల్ పాస్వర్డ్ వచ్చేసి సైన్ అప్ అయితే లాగిన్ అయితే అయిపోండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక రెజ్యూమ్ లాగా రావడం జరుగుతుంది అనమాట. సో అందులో డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి వెంటనే నెక్స్ట్ అయితే మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ రెజ్యూమ్. సో మీరు మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలనుకుంటే మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయొచ్చు. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇక్కడ చూడండి అప్లికేషన్ సబ్మిటెడ్ యూ కెన్ ట్రాక్ స్టేటస్ ఇన్ మై అప్లికేషన్ చెప్పేసి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది ఫోన్ కాల్ ఆర్ మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేసేసి వీళ్ళు జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.